కీర్తనల గ్రంథం 49వ కీర్తన చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చినదయుండును. గుడార్థములు గలదానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పసిప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వతిశయపూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికిని ఇదే గతి. వారు పాతాళములో మందగా కూల్చబడుదురు. మరణము వారికి కాపరి అయుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు. వాడి ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. जनक कुमारात्मा
లనునేక దేవా జనక కుమారాత్మ లనునేక దేవా ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలారా వరదూతలైన నిన్వరదూతలైన నిన్వర్ణింపగలారా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలారా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థాన దినం దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవము గల దేవుని ఆరాధించడానికి అపాత్రులమైన మనకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప మహద్భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సుధీర్ ఇది ఊగుతుంది కానీ దీని కింద ఎత్తున పెట్టి కొన్ని మాటలు చదవబడిన 49వ కీర్తనలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా భూమి మీద మన అంచనాలు కొన్ని ఉంటాయి. మనుషులను చూసినప్పుడు వారి స్థితిగతులను బట్టి మనం వారిని గౌరవిస్తూ గణపరుస్తూ వారి విషయంలో ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటూ లేకపోతే అల్పమైన ఆలోచనలు కలిగి ఉంటూ ప్రవర్తిస్తాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ చెప్తుంది, ఒక మనిషి ఇంకొక మనిషికి, మరి ముఖ్యంగా ధనవంతులకు, ఉన్నత స్థితిలో ఉన్నవారికి భయపడాలా లేకపోతే ఎలా ప్రవర్తించాలి అనే సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. రెండవది, ఒక మనిషిని విమోచించడం ఎవరి వల్ల అవుతుంది అనే విషయాన్ని కూడా రాయబడ్డాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనిషి ఎంత బలహీనుడో, అతనికి ఎంత ఆస్తున్నా, అతనికి ఎంత ఘనతున్నా, అతనికి ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా, ఒక మనిషి ఎంత బలహీనుడో అల్పమైన వాడో అన్న సంగతులు ఈ కీర్తనలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. చాలాసార్లు మనుషులు డబ్బు పెరిగే కొద్దీ వాళ్ళని చాలా గొప్పగా చూస్తారు. డబ్బు లేని వాళ్ళని ఏమో తక్కువగా చూస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళని కొంచెం స్థాయి రోజు రోజుకి పెరుగుతుంటే వాళ్ళని చాలా గొప్పగా చూస్తారు. మనిషికున్న బలహీనత అది.
మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక మనిషి ఎన్ని కలిగి ఉన్నప్పటికీ అవి అతని వెంట రావు. ఒకరోజు అతడు ఈ లోకాన్ని దాటిపోవలసి వస్తుంది. దాటిపోయినప్పుడు అతనితో ఏమీ అతను తీసుకొని పోలేడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రపంచంలో ఇప్పటికీ ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు. బీదలు ఏమీ పట్టుకెళ్ళలేదు, అలాగని ధనవంతులు కూడా ఏమీ కొనిపోలేదు తమతో పాటు. భూమి మీద ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భంలో, ఈ జీవిత కాలంలో మిడిసిపడకుండా, అతిశయపడకుండా, అహంకారంతో ఆలోచించకుండా మనం ఉండడం చాలా అవసరం. భూములకు పేర్లు పెడతారు, ఇండ్లకు పేర్లు పెడతారు. కొన్నిసార్లు ఇంకా బాగా ఉంటే ఆ రోడ్డు పేరే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, పలానా వారి వీధి అని. బైబిల్లో చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఏవి మనతో రావు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఏవి మనతో రావు. ఈ భూమి మీద ఉండడానికి వాటిని దేవుడు మనకు వనరులుగా ఇచ్చాడు. వాటిని ఉపయోగించుకుని భూమి మీద క్షేమంగా ఉండడం, ప్రభువుని స్తుతించడం, సృష్టికర్తను ధ్యానించడం, సృష్టికర్త యొక్క మాటలు విని లోబడ్డం, ఆయన మార్గాల్లో నడవడం, ఇదంతా మనకు అవసరం. మరి ఇలా కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మాటలు విడిచిపెట్టి, దేవుని సన్నిధి విడిచిపెట్టి ధనం వెంట పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. గమనించుకోవాలి, ఏవి మనతో రావు. మరి బ్రతకాలి కదండి అంటే, దేవుడు పోషించగలిగిన సమర్థుడు. అరణ్యంలో జంతువులు పోషించబడుతున్నాయి, ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడు, ఆయన మనలను కూడా పోషిస్తాడు. రెండవ మాట ఇక్కడ మనం చదివితే, ఇందులో ప్రాముఖ్యమైన మాట, ఏ వ్యక్తి తనంతట తానుగా విడుదల పొందలేడు, ఏ వ్యక్తి తోటి వానిని విడిపించలేడు. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీవు విమోచించబడలేవు. నిన్ను విమోచించడం డబ్బు వల్ల కాదు, లేకపోతే తోటి సహోదరుడో సహోదరో, తల్లో తండ్రో, ఎవరి వల్ల కాదు. అవసరమైతే నీకు కిడ్నీ ఇవ్వగలరు, అవసరమైతే నీకు రక్తం దానం చేయగలరు, అవసరమైతే నీ కొరకు ఉన్నదంతా ఖర్చు పెట్టగలరు. కానీ ప్రాణ విమోచన ధనం, ఒక మనిషిని విమోచించడం ఎవరి చేతిలో లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి మనుష్యునిగా భూమి మీదకి వచ్చారు. మనుష్యుని విమోచించు నిమిత్తమై. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మానవులను విమోచించడం ఎవరి వల్ల కాదు. ఏది మనిషిని విమోచించలేదు. డబ్బా, కులమా, మతమా, ఇంకా ఏదైనా కావచ్చు, నీ చదువా, నీ జ్ఞానమా, నీ తెలివితేటలా,
ఏది నిన్ను విమోచించలేదు, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు కోరా కుమారులు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చాడు. ఏ మనిషి వల్ల కాని పని పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి దిగివచ్చి మన కొరకు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ప్రాణ విమోచన ధనం అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు. అంటే అతనికి ఉన్న అవగాహన బట్టి ఆ మాట చెప్పి సరిపెట్టాడు. కానీ ఎన్నటికీ తీరక అట్లా ఉండాల్సిందే అని దేవుడు అనుకోలేదు. దాన్ని తీర్చడానికే నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను, నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. ప్రియులరా, ఎవరు ఎవరిని విమోచించలేరు. ఇదిగో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం అని అంటారు అప్పుడప్పుడు. అభయం ఇస్తారు కానీ ఏ మనిషి విమోచించలేడు. అందుకే దేవాతి దేవుడు పరమను వీడి భువికే తెంచి ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చెందించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, యేసయ్య శిలువ బలియాగం నిన్ను విమోచించుట కొరకు, యేసయ్య శిలువ ప్రాణత్యాగం, ఆ కఠినమైన శ్రమలు హింసలు అదంతా ఎందుకోసమంటే నిన్ను విమోచించుట కొరకు, నిన్ను విడిపించుట కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువే మనలను విడిపించగలడు. ఆయనే విమోచకుడు. యోబు భక్తుడు
కఠినమైన శ్రమల్లో ఉన్నప్పుడు నా విమోచకుడు సజీవుడని, నేను ఆయన కన్నులారా చూస్తానని నేను ఎరుగుదును అన్నాడు. దేవునిని విమోచకునిగా గుర్తించాడు. దేవుని స్తోత్రం. కఠినమైన సమయంలో కూడా దేవునిగా చూడగలిగాడు. ప్రియులరా, మనం ఎంత కలిగి ఉన్నా విడుదల పొందలేం. మనకేమున్నా మన ప్రాణ విమోచన జరగదు. ప్రభువే మన ప్రాణ విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని మనందరి కొరకు చెందించాడు. లోక మానవాళి అంతటి కొరకు ఒకే బలియాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువను అర్థం చేసుకోవడం ఈ దినాల్లో అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే విషయంలో మనుషులు విఫలమైపోతున్నారు. చాలా చులకనగా మాట్లాడుతున్నారు సిలువను గురించి. కానీ ఆ ప్రాణ విమోచన క్రయధనం చెల్లించడానికి ఆయన సిలువలో రక్తమోడ్చాడు, గాయపరచబడ్డాడు, భయంకరమైన శ్రమలను, హింసను అనుభవించాడు ఆయన. అది గొప్పది అన్నాడు. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు. అట్లాగ ఉందా అంటే అట్లా ఉంచలేదు. కోరావు కుమారులు అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని తీర్చాడు. దేవుని స్తోత్రం. ధనముతో కాదు సుమా, బలముతో కాదు సుమా, ఆయన తన అమూల్యమైన రక్తము ద్వారా మనలను విమోచించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రికలో మనం చదివితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ప్రభువు విమోచించిన ఆ విమోచన కార్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక కృప అంతే. కృపే. కష్టపడి సంపాదించుకునేది కాదు విమోచన. మరి చదివితే రోమాపత్రిక 3:24లో కూడా, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారా? యేసుక్రీస్తు చేసిన ఆ శిలువ బలియాగం, ఆ విమోచన కార్యాన్ని బట్టి ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, విన్న వాళ్ళందరూ కాదు సుమా. యేసు ప్రభువుకి నేను కూడా ఒక మరకం మెనుగులు ఇద్దాం అనుకున్నానండి, ఒకసారి వడ్డిద్దాం అనుకున్నానండి, లేకపోతే ఇదిగో కడుతున్నారంటగా ఒక సిమెంట్ కట్టిస్తానండి అన్న వాళ్ళందరికీ విమోచన జరగదు. చాలామంది అన్నీ చేస్తారు, కానీ యేసును రక్షకునిగా నమ్మరు, యేసును విమోచకునిగా అంగీకరించరు. అక్కడే నువ్వు అన్నీ పోగొట్టుకుంటావు. జస్ట్ బై బిలీవింగ్, ఆయనను నమ్ముట ద్వారా నీవు ఆయన విమోచన క్రయధనంగా చెందించిన రక్తం నీలో పనిచేస్తుంది. నీవు పాపం నుండి విమోచింపబడతావు. అప్పటి వరకు ఏది నిన్ను బలహీనునిగా చేసి, బానిసగా చేసి, నిన్ను ఇంకా పాపంలో నడిపిస్తుందో వాటన్నిటి మీద జయం దేవుడు నీకు ఇస్తాడు. నీవు నీతికి దాసులవుతావు, నీతిగా జీవించడానికి ఆరాటపడతావు. ఈ గొప్ప కార్యం నీవు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా
జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం చేతులు పైకెత్తి ఒకసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, వాని ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, దాన్ని యేసు ప్రభు చెల్లించాడు. ఇంకా మనం ఏమీ చేయవసరం లేదు. అర్థమవుతుందా? కొద్దిమంది సహోదరులు తమ శరీరాలను గాయపరుచుకుంటారు భక్తి పేరుతో. కొద్దిమంది ఆయా పశువుల జంతువుల రక్తాన్ని చెల్లిస్తారు. ఏమీ అవసరం లేదు. యేసు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన చెల్లించిన విమోచన క్రయధనం అనగా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనము విమోచింపబడుతున్నాం. దేవుని స్తోత్రం. నీవు ఎవరివైనా కావచ్చు, నీవు ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, ఏ కులానికి చెందినవాడవైనా, ఏ మతానికి చెందినవాడవైనా, ఏ స్థాయికి చెందినవాడవైనా, ఏ వయసుకు చెందినవాడవైనా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని విమోచించడానికి యేసు క్రయధనాన్ని చెల్లించాడు. ఇంక మనం ఏమి చేయవసరం లేదు. ఆయన చెల్లించిన క్రయధనాన్ని మనం నమ్మి మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, ప్రభువా, నీవు నా పాపము నుండి నన్ను విడిపించుట కొరకు నీ పరిశుద్ధ రక్తాన్ని చెందించావు, నీకు వందనాలయ్యా, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను విమోచించండి, ఈ పాపపు కాడిమి నుండి నన్ను విడిపించండి అని ఎవరైతే విశ్వసించి ప్రార్థిస్తారో వారందరికీ కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. గొప్ప రక్షణ నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన ప్రజలారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. హల్లెలూయా. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఆయన మనలందరినీ విమోచించడానికి, తన ప్రాణం పెట్టడానికి ఆయన దేవకుమారుడు పరలోక మహిమని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. యేసు ప్రభువుని అంగీకరించావా? యేసు ప్రభువుని నమ్ముతున్నావా? హృదయమంతటితో విశ్వసిస్తున్నావా? ప్రభువు నీకు గొప్ప రక్షణ కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. నీవు విమోచింపబడతావు. ఈ చీర తీసుకెళ్ళటే ఆయన రక్తం నిన్ను కడుగుతుంది, నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. ఆయన రక్తంలో విమోచింపబడు. మన క్రియలను బట్టి కాదు సుమా, మన దాన ధర్మాలను బట్టో మన నీతి క్రియలను బట్టో మనం విమోచింపబడలేము. యేసయ్య చిందించిన శిలువ రక్తం ద్వారా. కృప అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. రక్షణ అనేది కృపావరం, దేవుడిచ్చిన గొప్ప వరం. దేవుని స్తోత్రం. ప్రియులారా, ప్రభువు నిన్ను విమోచించగలడు. నీ పడిన గోతిలో నుండి నిన్ను లేవనెత్తగలడు. నీ స్థితి అంతటినీ సరిచేయగలడు. పాపపు దాసత్వం నుండి నిన్ను విడిపించగలడు. నీవు చేయవలసిందల్లా దేవుని వైపు చూడడమే, ఆయన నీ హృదయంలో స్వీకరించడమే, సిలువను ఆశ్రయించడమే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని పలకడమే. అవి ఎంత ఘోరమైన పాపమైనా కావచ్చు, ఆయన కడిగి శుద్ధి చేస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు, ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు.
ప్రభువుని అంగీకరించు, విశ్వసించు, సంపూర్ణంగా ఆయన్ని వెంబడించు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, దైవ మార్గంలో నడువు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. మా పరమ తండ్రి,